ఇది చూడడానికి క్రిస్పీ ఫిష్ లాగా కనిపించకపోయినా కానీ తినడానికి మాత్రం అద్భుతంగా ఉంటుంది. రోడ్ పక్కన దొరికే క్రిస్పీ ఫిష్తో కంపేర్ చేసుకుంటే ఇది టేస్ట్ వైజ్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ ఇంట్లో పిల్లలు కూడా ఉంటారు కాబట్టి కొంచెం తక్కువ కారంగా చేస్తున్నాను. ఇది బోన్లెస్ ఫిష్ అండ్ 20 పీసెస్ వరకు వచ్చాయి 150 రూపీస్కి. ఫిష్ని నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్లో 2 స్పూన్స్ ఆయిల్, 2 స్పూన్స్ కారం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు కలిపేసుకొని మంచిగా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్లోకి ఒక్కో ఫిష్ ముక్కని వేసుకొని చక్కగా మ్యారినేట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. కోటింగ్లో మళ్ళీ పసుపు, ఉప్పు, కారం అన్నీ వేస్తాం కాబట్టి ఇప్పుడు తక్కువగానే చేస్తున్నాను. ఓ 4 గుడ్లు తీసుకొని దాన్ని బాగా బీట్ చేసుకోవాలి. చక్కగా ఫోమీగా వచ్చేటట్టుగా బీట్ చేసుకోవాలి. వేరే బౌల్లో 1/2 కప్ మైదా, 1/2 కప్ కార్న్ఫ్లోర్, పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, పెప్పర్ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నేను బ్రెడ్ క్రమ్స్ బదులు కార్న్ఫ్లోర్ వేస్తున్నాను. కార్న్ఫ్లోర్ వేసినా కానీ మంచిగా క్రిస్పీగానే వస్తాయి. స్టవ్ పైన ఆయిల్ పెట్టి బాగా మరగనిచ్చి మ్యారినేట్ చేసుకున్న ఫిష్ పేస్ట్ని ఫస్ట్ ఎగ్లో మిక్స్ చేసి తర్వాత కార్న్ఫ్లోర్ అండ్ మైదా మిక్చర్లో వేసి ఆ పౌడర్ అంతా ఊడేలాగా కొంచెం బాగా దులిపి తర్వాత ఆయిల్లో వేసుకోవాలి. బోత్ సైడ్స్ కూడాను బాగా రోస్ట్ చేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకుంటే లోపల ఫిష్ కూడాను చక్కగా ఉడుకుతుంది. తర్వాత కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకున్నామంటే బయట క్రిస్పీగా వస్తుంది. అంతే, వేడి వేడి క్రిస్పీ ఫిష్ రెడీ. చల్లగా అయితే బాగోదు, మెత్తబడిపోతుంది. సో వేడివేడిగానే తినేయాలి.